కానీ ముందు మాతృభాషకి పెద్దపీట వెయ్యాలి. కాబట్టి శివ సంబంధమైన విద్యని నేర్పించండి. ఇవాళ మీరు చాలా అదృష్టవంతులు. తెలిసి కాని తెలియక కాని కార్తీక మాసంలో శివుడికి అర్చన చేసిన, శివుడి సన్నిధానంలో అన్నదానం చేసిన వాళ్ళు మహాయోగజాతకులు అవుతారు. అన్నదానం చాలా గొప్పది. ఈ అహోబల సత్రం వాళ్ళు, కరివన సత్రం వాళ్ళు 3 రోజులుగా మహాన్నదానం చేశారు. చాలా కాలం క్రితం ఒక కేకారణ్యంలో ఒక శివాలయం ఉండేది. ఆ శివాలయంలో ఒక అర్చక స్వామి ఉండేవాడు. అడవిలో గుడి కదా అది. అక్కడికి చాలా దూరం నుంచి అందరూ నడిచి వచ్చేవారట. వచ్చిన వాళ్ళు మధ్యాహ్నం దాకా ఉండి మళ్ళీ వెళ్ళేటప్పుడు నీరసపడి వెళ్ళేవారట. అహోబలం అడవులు లాంటి అడవులు అనమాట అవి. ఆ అడవిలో శివాలయం. పాప అర్చకుడు చాలా గొప్పవాడు. దేవుడి దేవాలయానికి డబ్బు కూడా ఉంది. కానీ గుడికి ఎవరు వచ్చేవారు కదట. ఏదో వస్తే ఏ శివరాత్రికో ఎప్పుడో వచ్చేవారు. ఎందుకు రాలేకపోతున్నారో తెలుసా? అంత దూరం నడిచొచ్చో లేకపోతే గుర్రం ఎక్కొచ్చో మధ్యాహ్నం భోజనం లేక నీరసపడి సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి ప్రాణం పోతుందని వచ్చేవారు కాదు. తిండి లేక వచ్చేవారు కదట. అప్పుడు అర్చకుడికి ఒక ఆలోచన వచ్చింది. నాకు భగవంతుడు బోలెడు సంపదిచ్చాడు, శివుణ్ణి నమ్ముకుని అర్చన చేస్తున్నాను, కానీ ఈ శివుడి దర్శనానికి వచ్చే జనానికి వచ్చే ఆకలి బాధ తొలగించలేకపోతున్నాను. ఈ రోజు నుంచి ఈ అడవిలోనే ఓ సత్రం కడతాను అన్నాడు ఆయన. ఎగువ అహోబలంలో మాధవరావు గారు వాళ్ళు స్థాపించిన సత్రం లాంటి సత్రం స్థాపించాలి అనుకున్నాడు ఆయన. అదృష్టవశాత్తు 6 నెలల్లోపు మంచి సత్రం స్థాపించాడు. అన్నదాన సత్రం. పూర్తిగా అన్నం తన సొంత ఖర్చుతో పెట్టేవాడు. ఇంకేముంది, ఆ అడవికి వెళ్ళిన వాళ్ళు అదృష్టవంతులరా. మధ్యాహ్నం పూట కమ్మని భోజనం దొరుకుతోంది. రాత్రికి చీకట్లో వెనక్కి రావక్కర్లేకుండా సత్రంలో పడుకోవచ్చు, పొద్దుట వెళ్ళిపోవచ్చు అని జనం రావడం మొదలెట్టారు. ఆలయం అంతా బాగా కళకళలాడిపోయింది. వచ్చిన వాళ్ళు కానుకలు కూడా ఇచ్చేవారు. ఈ కానుకలు కూడా మళ్ళీ అన్నదానానికే వెచ్చించేవాడు. ఆయన సొంతానికి బ్యాంక్ అకౌంట్లో వేసుకునేవాడు కాదు. ఒకరోజు తమాషా జరిగింది. ఈ అన్నదానం మొదలుపెట్టిన 6 నెలల తర్వాత ఆయన ఒక రోజున లోపల దీపం వెలిగించడానికి వెళ్ళాడు. శివుడి దగ్గర ఒక అఖండ దీపం ఉండేది. ఆ దీపం దగ్గరికి వెళ్ళాడు. అందులో నూనె బదులుగా పొరపాటున నీళ్లు పోసేశాడు. చూసుకోలేదు. చీకట్లో నూనె బదులు నీళ్లు పోసి ఒత్తి వేసి వెలిగించాడు. ఎప్పుడు దీపం వెలిగించేటప్పుడు ముందు నెయ్యి పొయ్యాలి లేదా నూనె పొయ్యాలి, అప్పుడే ఒత్తి వెయ్యాలి. ఏ నూనె నెయ్యి లేనటువంటి ఖాళీ ప్రమిదలో ఒత్తి వేయటం మహాపాపం అట. అందుకనే సాధ్యం త్రివర్తి సంయుక్తం. ముందు ఆజ్యముతో కూడినది దీపం. అందులో ఇంధనం ఉండాలి. ఇంధనం లేకుండా పొరపాటును కూడా వేయకూడదు. ఇది కొన్ని నియమాలు, మంత్రశాస్త్ర నియమాలు. అందుకని ఈయన ముందు నీళ్లు పోసాడు, ఒత్తేసాడు, దీపం వెలిగించాడు. మళ్ళీ అగ్గిపెట్టితో దీపం వెలిగించకూడదని ఈ మధ్యన ఎవడో చెప్పాట. నీకేమైనా పురాణంలో అగ్గిపెట్టుందా? అగ్గిపెట్టినా దీపారాధనన్న కుర్యాత్ అని ఏ మంత్రశాస్త్రంలో ఉండదు. నిశ్చింతగా వెలిగించండి, శుభ్రంగా వెలిగించండి, ఏం పర్వాలేదు. ఆ రోజుల్లో ఆయనకున్న అగ్గిపెట్టేదో ఉంది, దాంతో దీపం వెలిగించాడు. దీపం వెలిగింది. వెలిగాక చూసేట ఆయన. అందులో ఏముంది? నూనె లేదు, నీళ్లు ఉన్నాయి. ఆశ్చర్యపోయాయినా, నీళ్లు పోస్తే దీపం వెలిగిందా, ఇదేదో చిత్రం అనుకుని మర్నాడు కూడా మళ్ళీ నీళ్లే పోసి ఒత్తేసి దీపం వెలిగించాడు. మర్నాడు కూడా దీపం వెలిగింది. శివ, నువ్వు ఎంత గొప్పవాడివి, నాకు ఇంత శక్తి ఇచ్చావా? నీళ్లు పోస్తే కూడా అందులో ఒత్తి వేస్తే వెలుగుతోంది. ఇంతకాలం నూనెతో మాత్రమే దీపారాధన చేయొచ్చు అనుకున్నాను, కానీ నీళ్లతో దీపారాధన చేయొచ్చు అని తెలిసిందనుకుని రోజు నీళ్లతో దీపారాధన చేసేవాడు. ఇది జనాలకి తెలిసిందండోయ్. ఈయనకి మహామహిమ ఉందని మెచ్చుకొని ఇంకా జనం రావడం మొదలెట్టారు. ఓ అన్నదానం పెరిగిపోయింది, సత్రం పెరిగిపోయింది, డొనేషన్లు పెరిగాయి. దీంతో పాటు ఇంకో ఇబ్బంది వచ్చింది. ఉచితంగా అన్నం పెడుతున్నాడుగా అయినా, దాంతో ఆ చుట్టుపక్కల వ్యసన పరులంతా రావడం మొదలెట్టారట. తాగుబోతులు, జోదగాళ్ళు ఉన్నారు అక్కడ. ఈ జోదగాళ్ళు వచ్చి ఇక్కడ అన్నం తినడం, అడవిలో పక్కన ఓ గుడిసేసుకుని జోదశాల స్థాపించి జోదం ఆడుకోవడం మొదలెట్టారు. ఇది అర్చకుడికి తెలిసింది. నేను అన్నదానం చేసేది ఇలాంటి భక్తులకి, దీక్షాపురులకు కానీ జోదగాళ్ళకి కాదు, వినోదం ఆడేవాళ్ళకి కాదు. నా అన్నదానం వృధా అయిపోతుంది, జోదగాళ్ళని ప్రోత్సాహపరుస్తోంది. ఇక మీద నేను అన్నదానం చేయడం మానేశానని అన్నదానం దగ్గర ఈ రోజు నుంచి అన్నదానం జరగదని బోర్డు పెట్టేశాడు. పాపం ఉసూరుమని వచ్చిన వాళ్ళంతా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఆ మర్నాడు ఈయన నూనె బదులుగా మళ్ళీ యథాప్రకారంగా నీళ్లు పోసాడు, ఒత్తి వేశాడు, వెలిగించాడు, వెలగలేదు. ఇదేంట్రా దీపం వెలగలేదు అనుకున్నాడు ఆయన. అప్పుడు ఆ శివలింగంలోంచి శివుడు, నాయనా, ఈ నీళ్లతో దీపం వెలగడానికి కావలసిన శక్తి నీది కాదురా, ఇంతకాలం నువ్వు చేసిన అన్నదాన మహిమరా, ఎంతోమంది భక్తులకు అన్నదానం చేసావు, ఆ అన్నదానం వల్ల దీపం వెలిగింది.
అంతేగాని అది నీ శక్తి అనుకుంటావు. ఇవాళ అన్నదానం మానేసావు, అందుకే నీ శక్తి పోయిందనగానే ఈయన తెల్లబోయి, శివ నువ్వు అన్నది బాగానే ఉంది, నేను అన్నదానం చేసేది పుణ్యాత్ముల కోసం అనుకున్నాను, కానీ పాపాత్ముల్ని వ్యసనపరుల్ని కూడా ప్రోత్సాహపరుస్తున్నట్టు అవుతుంది కదా, ఈ పాపాత్ముల కోసం ఎందుకు అన్నదానం చేయాలి, నాకు నచ్చలేదన్నట్ట. ఒరే పిచ్చాడా, అన్నిట్లో మంచి చెడ్డ ఉంటాయి. మనం మంచి పనితో పని మొదలెట్టాం, అందులో ఒక్కొక్కళ్ళు పాపాత్ములు చేరతారు. ఓ సత్రం పెట్టామనుకోండి, సత్రంలో ఎవడో దుర్మార్గుడు ఒకటి చేరాడని సత్రం మూసేస్తామా? కంట్లో నలగబడితే కన్ను పీక్కుంటామా? అన్నదానం అన్నదానమే. ఒక అడవిలో దిక్కు లేకుండా పడే వాళ్ళకి అన్నం పెట్టడం పుణ్యం. నా మాట వినంటే నువ్వు ఎన్ని చెప్పినా శివ, నాకెందుకో ఈ జోదగాళ్ళని ప్రోత్సహించి అన్నదానం ఇష్టం లేదన్నట్ట. ఏది శివుడితో కొంతమంది అంతే, దేవుడు చెప్పినా విన్నంట. అలాంటి వాడు అయిపోయాడు పాప ఆయన. అప్పుడు ఆయన నవ్వి, ఓ పని చేద్దాం, ఒక్కేడాది పాటు ఈ శివాలయం మూసేయి, లాకౌట్ ప్రకటించు, సంవత్సరం తర్వాత ఆలయం తెరవబడును అను, దాంతో ఎవరు రారు. ఆలయం మూసి కాలినడకన కాశీకి వెళ్ళు. నువ్వు వెళ్ళే సమయానికి కాశీరాజు గారి భార్య గర్భవతిగా ఉంటుంది. ఆ కాశీరాజు గారి భార్య ప్రసవించగానే పిల్లవాడు కాసేపు మాట్లాడే శక్తి నేను వాడికి ఇస్తాను, వాడితో మాట్లాడు. ఆ పిల్లవాడితో మాట్లాడాక కూడా అన్నదానం చెయ్యాలనిపించకపోతే నువ్వు ఇంటికి వచ్చేసి శాశ్వతంగా అన్నదానం మాని. పిల్లవాడితో మాట్లాడాక నీ మనస్సు మార్చుకుంటే మళ్ళీ అన్నదానం మొదలెట్టన్నట్ట. ఇదేదో బాగుందనుకున్నాడు ఆయన. హుటాహుటిన తాళం వేసేశాడు. శివాలయం మూసివేయబడినది. ఏడాది తర్వాత సరిగ్గా మళ్ళీ ఇదే నక్షత్రం నాడు పద్మాకర్ గారు వచ్చిన ఆళ్లగడ్డ వచ్చినటువంటి పంచమి, కార్తీక కృష్ణ పంచమి భానువారం నాడు తెరవబడను అని మూసేసి వెళ్ళిపోయాట. భయంకరమైన కేకారణ్యాలలో కాలినడకన ఆయన కాశీకి బయలుదేరాడు. ఆయన ఉన్నది అడవి. కాశీ వెళ్ళే రోజు చాలా అడవులు కదా దారిలో. ఆ రోజుల్లో ఇలాగ జనారణ్యం లేదు, అంతా వనారణ్యమే. కానీ ఆ అడవిలో నడిచాడు నడిచాడు నడిచాడు. ఒక 10 రోజులు నడిచాక ఆయనకి భయం వేసింది. ఇదెక్కడ కర్మరా, శివుడి మాట విని ప్రాణం మీదకి తెచ్చుకున్నట్టున్నాను. అడవిలో ఏ వేపు చూచినా పులులు, సింహాలు, శరభాలు ఇవే తప్ప ఏం కనబడ్డల్లా, పావులు కనబడుతున్నాయి. పైగా దారిలో తిండి లేదు, అన్నసత్రం లేకపోవడం ఎంత కష్టం. అప్పుడు అర్థమైంది ఆయనకి. అయ్యో, ఇక్కడెక్కడ అన్నం పెట్టేవాడు దిక్కు లేకుండా అయిపోయాడు. ఇటువంటి చోట సత్రం ఉంటే ఎంత బాగుండు. కమ్మగా భోజనం పెట్టేవాడిని, నేను తినేవాడిని. మాయిదారి పులిహార లేదు, దిక్కుమాల పులిహార. కొంతమంది నిమ్మకాయ వేసి అవి వేసేస్తారు. దిక్కుమాల దబ్బకాయ నిమ్మకాయతో పులిహార ఏంటి, వీడు మొహం తగలయ్యా అని నేను అలా వ్యాసుడు అన్నాడు. మంచి చింతపండు పులుసు బాగా కాచి అందులో పోపు బాగా టాపు లేచిపోయేలా పెట్టి అద్భుతమైన పులిహార చేస్తే ఆ రుచి వేరు. ఇంకా పాయసం, చిక్కని పాయసం చేసి భోజనం పెట్టేవాడు ఆయన. 4 లీటర్ల పాలు బాగా మరగబెట్టి, ఎన్ని లీటర్లు, అందులో 1/4 కేజీ బియ్యమే వెయ్యాలి. మళ్ళీ నీళ్లు పోసి వండకూడదు, పాలల్లో ఉడకాలి. 1/2 కేజీ జీడిపప్పు, ఆ మాత్రం కిస్మిస్, యాలకులు ఇవన్నీ వేసి వండితే, పటికి బెల్లం వేసి ఆ పాయసం తింటే కైలాసానికి బెత్తడి దూరంలో ఉండం. కొంతమంది పాయసం చేస్తారు, ఇంకు పిల్లలతో పాలు, మిగతావి నీళ్లు, ఇంత బెల్లం ముక్క తగలేసి, ఒక్క జీడిపప్పు ఉండదు. ఇది పాయసమా, తింటే ఆయాసం. అలాంటి కాకుండా మంచి పాయసం అవి పెట్టేవాడు ఆయన. ఇక్కడ అవి లేవు, అసలు ఏ తిండి లేదు. తిండికి లేక చచ్చిపోతానేమో అని కూడా భయపడిపోయాడు పాపం. ఇంతలో అయ్యగారు అని ఓ మాట వినపడింది. ఎక్కడా చూస్తే అక్కడ ఎత్తేను మర్రి చెట్టు మీద ఉన్న మంచె మీద నుంచి ఒక బోయవాడు ఆయన్ని పలకరించాడు. అదో మర్రి. ఆ మర్రి మీద ఓ పెద్ద మంచె ఉన్నది. వెదురు కర్రలతో చక్కగా ఏదో పంటు కట్టినట్టుగా ఓ మంచం తయారు చేసుకున్నట్టుగా ఉన్న ప్రాంతం అన్నమాట. దాని మీద ఓ బోయవాడు, అతని భార్య ఉన్నారు.